అమ్మా, అసలు ముందు నేనెందుకు పిలిచానో దయచేసి వినొచ్చు కదా. ఏం చెప్తావ్? అక్కడ మాట్లాడుతా ఉంటే నువ్వు మధ్యలోకి దూరేసి పెద్ద మనిషిలాగా మాట్లాడుతా ఉన్నావు. ఇవన్నీ పెద్దవాళ్ళ వ్యవహారాలు. నువ్వేం చెప్తావు ఇందులో? అమ్మా, నువ్వెందుకు అర్జెంటుగా ముహూర్తాలు పెట్టాలని ఇది చేస్తున్నావు? ముహూర్తాలు పెట్టకుండా ఇంకా అలాగే ఉంచుతామా? ఇప్పటికే పెళ్ళయి వారం అయింది. ఇలానే వదిలేస్తే పెళ్ళైన బ్రహ్మచారుల్లాగా పడుంటారు నువ్వు నీ మొగుడు. ఏంవా అసలు దొంగ బుద్ధి పోదా? రే, నా దొంగ బుద్ధేంది? నేనేం దొంగతనం చేశానని? దొంగచాటుగా నిలబడి మాట్లాడినావు, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారని? అది దొంగ బుద్ధి కదా. ఏందవ్వా నీకు అలవాట? ఏందిరా, సొంత అవ్వను పట్టుకుని నన్ను మీ అత్తగారి ముందు పెళ్ళా ముందు లోపు చేయాలని చూస్తున్నావా? నా ఇంట్లో నా ఇష్టం వచ్చిన చోటు ఉండేదానికి నాకు హక్కు లేదా? నీకు ఇష్టం వచ్చిన చోట ఉండే హక్కు నీకు ఉండదు గానా? నువ్వేదైనా చేయదలుచుకుంటే ఎదురుగా నేరుగా నిలబడి నాలా దొంగచాటుగా నిలబడినేదేందా? ఓ అట ఈడెవరు ఇన్లే వినకుండా ఏం చేస్తున్నావు మరేడా? అవునరా, ఇనేదానికే వచ్చిన. ఏందిప్పుడు? నా అందగాడైన మొగుడి అందాన్ని చూస్తూ మైమరిచిపోతున్నాను. అదే పెద్ద సంగతి. మరి గ్లామర్ కదా? పెద్ద గ్లామర్. మరి మన గ్లామర్ చూసే కదా పడింది నువ్వా? హలో, ఏంటి మీ అందం చూసి నేను పడిపోయాను అనుకుంటున్నారా? మరి కాదా? ఆ మొహం చూడండి. అదే కదా చెప్తున్నదా, మన ముఖం చందమామ మాదిరి ఉండదు. అబ్బబ్బా, మీ అందాన్ని మీరే పొగుడుకోవాలి. చందమామ అంటే చందమామ. మరి కాదా? ఏం కాదు. మన గ్లామర్ కాకపోతే దేనికి పడినావు నువ్వు? మీ అందం చూసేం కాదు, మీ మనసు చూసి. అప్పుడైతే నేను అంద వికారంగా ఉంటే కూడా నన్ను పెళ్లి చేసుకుంటావా? మనసు చూసి అంటున్నావు, ముందు మనిషిని చూసే కదబ్బా. అది మీరు చూసుంటారేమో, నేను కాదు. అదేం కాదు, నేను ముందు నిన్ను చూసినప్పుడు మనిషే నచ్చినావు, నీ పద్ధతి నచ్చింది. అందుకనే నిన్ను చూసిన మొదటిసారే మా అమ్మకు వస్తే గిస్తే నీలాంటి కోడలే రావాలని అప్పుడే డిసైడ్ అయిపోలా. ఇప్పుడు మాత్రం నేను మీ అమ్మగారిని ఒక్క మాట అంటే మీ కోపం వచ్చేస్తుంది. అత్తకి తగ్గ కోడలుగా ఉండాలంటే ఆ మాత్రం నిలబడాలి కదా. ఉండబ్బా, మాట్లాడితే ఊ అని గొడవలకే పోతాండరా. అయినా పొద్దున మనం ఇటు అనుకునేవో లేదో మీ అమ్మ మన ముహూర్తం గురించి మాట్లాడింది. ఈరోజు రేపట్లో ముహూర్తం తీసేస్తారులే. పొండాటి మనం నిజంగా పొండాటి పురుషని అయిపోతామప్పా. అబ్బా, భలే అందంగా ఉండారు ఈరోజు. ఏం సడన్ గా పొగడుతున్నావా? మునగ చెట్టు ఎక్కిస్తున్నావా ఏంది? ఇందాకేమో నేను అందంగా లేను అన్నావా, ఇప్పుడేమో భలే అందంగా ఉండను అంటున్నావు. అది ఊరికే అన్నాను. ఏమైనా మీ అందం ఎవరికొస్తుంది? మీరు గ్లామర్ బాయ్. ఓహో, చాలు చాలేబ్బా, నువ్వు పోగొడుతున్నావంటే నాకేదో డౌట్ కొడతా ఉండదు. అంటే ఏంటి, నేను మిమ్మల్ని పొగిడితే బోల్తా కొట్టేస్తున్నానా? మరి ఇంక దేనికి పొగడతా ఉండవు? అది నా మంచి పురుషం కదా, నా ముద్దుల చెల్లం కదా, ఎంత అంగం కదా, అందుకని పొగిడించాలి. మొదల్ల మ్యాటర్ సొల్లు. మ్యాటర్ ఒన్ను ఇల్లప్పా. ఒన్ను ఇల్ల అన్నావంటేనే ఏదో ఉన్నట్టే. చెప్పు చెప్పు, సొల్లు చెల్లం. తమిళ్ కూడా బానే పికప్ చేస్తున్నావు. నిన్నే పికప్ చేసిన, తమిళ్ పికప్ చేయలేనా ఇందా? ఏంటా మాటలు? సరే, నీకో విషయం చెప్తా, నువ్వు కోప్పడకూడదు. దేనికే? అదో అప్పుడే మొహం ఎలా మారిందో చూడు. లేదులే, చెప్పు ఏందదే? ఏం లేదు, మన తొలిరై ముహూర్తం లక్కమ్మ అంబక్కని నేనెప్పుడూ తోడికోడలిగా చూడలేదు. సొంత అక్కలాగే చూసుకున్నా. తను కూడా నన్ను అలాగే చూసుకుంటుంది. తను నన్ను చూసుకుంటుందని కాదు గాని, అక్కని చూస్తుంటే నాకెప్పుడూ జాలేస్తుంది. అక్క బావ సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉండడంలో అర్థం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలు. నేను చూస్తా ఉంటే నాకు చాలా గర్వంగా ఉండదు పొండాటి. మన సంతోషమే కాదు, ఇంటి సంతోషం గొప్పదంటున్నావు చూడు, అది నాకు చాలా నచ్చింది.
లవ్ యూ పొండాటి. నేను చాలా అదృష్టవంతురాల్ని, మీ ఇలా అర్థం చేసుకునే మనిషి. స్వామి, నీ మహత్యమే మహత్యం. రోజు ఈ కొబ్బరికాయలో నీళ్లని పగలగొట్టకుండానే తాగేస్తూ మళ్ళీ నీళ్లు నింపేస్తా ఉండవు తెల్లారేసరికే. నీ లీలలు అమోఘం స్వామి. మా చెల్లాయికి అవకాశం లేదు గాని, లేకపోతే ఆ కుబేరుడు వెంకటేశ్వర స్వామి కప్పించినట్టు మా చెల్లాయి కూడా వడ్డీ కాసుల వాడికి వడ్డీ కప్పించేది. వడ్డీ కింద ఇప్పుడు కనీసం కొబ్బరికాయ అయినా చూపిస్తోంది. అప్పుడు కొబ్బరికాయ కూడా చూపించేది కాదు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరే ఇంకో 10 కొబ్బరికాయ లాక్కునేది. స్వామి, ఈ మధ్య అప్పుల కోసం వచ్చేవాళ్లు తక్కువైపోతా ఉండారు. నువ్వున్న పళంగా అందరినీ ధనవంతుల్ని చేస్తా ఉండవు. డబ్బులిచ్చేబాక ఆ తర్వాత వాళ్ళకి డబ్బు విలువ తెలీదు. కొంచెం చూసుకో. ఏంది నేను చెప్పేది అర్థమైండదా నీకో? నువ్వు చెప్పేసినావు కదే, స్వామివారు అంతా చూసుకుంటారులే. ఆ కొబ్బరికాయ కొట్టకుండా నెల రోజులుగా అక్కడే ఉంది, పాడైపోతాదేమో. కొట్టు, కొబ్బరి పచ్చడైనా చేసుకుందాం. ఏంది కొబ్బరికాయ కొట్టమంట? నా స్వామినే అవమానిస్తా ఉండవు నువ్వు. మేము మా అమ్మాయి పెళ్లి గురించి గుళ్ళో పూజ చేసేదానికి పోతుండాము. మీరు కూడా వస్తే బాగుంటుంది. కనకరత్నం గారు, మిమ్మల్నే పిలుస్తున్నాను. ఆ పూజలు పునస్కారాలేయో మీరే చేసుకోండి. మమ్మల్ని ఏం పిలవబడలా. మాకు రావాల్సిన అవసరం కూడా ఏం లేదు. మా ఇంట్లో ఒక శుభకార్యం జరగబోతుందంటే ముందుగా మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఏదైనా మిమ్మల్ని ఆహ్వానించాలి, అందుకే చెప్తా ఉన్నాం. పొద్దు పొద్దునే భలే మర్యాదలిస్తుండారే కనకం. ఏంటో సంగతి. ఏముండది, గీత పెళ్లేమో దమ్మిడి ఖర్చు లేకుండా చేసేశారు. ఇప్పుడు ఈ పూరి పెళ్లి చేయాలి కదా, డబ్బులు కావాలి కదా. తగాదా పెట్టుకోవటం ఎందుకు, కనకాని మంచి చేసుకుందామని చూస్తున్నారు. చూడండి, తమ్ముడే పేకాటే. మేం చేసేది వ్యాపారం. శత్రువులని బంధువులని ఉండదు. శత్రువులను రకంగా, బంధువులను రకంగా చూడం. ఎవరికైనా అప్పిస్తాం వడ్డీకి. మీరేం భయపడమాకండి. మేమేమీ అప్పుల కోసం మస్కా కొట్టడానికి పిలవలా, మర్యాదపూర్వకంగానే పిలుస్తున్నాము. నో, అప్పట్టే గుర్తొచ్చింది. ఈ సాంబారు మన కాడ తీసుకున్న 2 లక్షల రూపాయలకే వడ్డీ ఇంకా కట్ల. ఆ వడ్డీ సంగతి గుర్తు చేయవా నువ్వు? ఏమి సాంబారు, వడ్డీ ఏది? గీతకు నువ్వు 2 లక్షలు అప్పిచ్చినావా? ఆ లేకుండా ఊరికనే చెప్తానా? ఇక్కడే ఉండదు కదా, అడుగో. ఏమే సాంబారు, వడ్డీ ఏదే? వడ్డీ అడుగుతుంటే ఉలుకు పలుకు లేకుండా అట్నే నిలబడుండావు. హే గీదా, ఏమంటున్నారావిడ? అమ్మా, అది గీత, 2 లక్షల రూపాయలు నువ్వు ఆవిడ దగ్గర అప్పెందుకు తీసుకున్నావు? ఎప్పుడు తీసుకున్నావు? అప్పా, అది యాక్సిడెంట్ అయ్యి మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరమయ్యాయి. అప్పుడు అప్పు తీసుకున్నాను. నువ్వు 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఇంట్లో మీ అమ్మ అప్ప కూడా చెప్పకుండా ఉన్నావా? ఏం పనమ్మా ఇది? అప్పుడున్న పరిస్థితుల్లో అవన్నీ చెప్పేదానికి కుదరలేదు. ఏమండే మాస్టారు, మీ డిస్కషన్స్ తర్వాత పెట్టుకుందరు. ముందు వడ్డీ సంగతి తేల్చండి. నో, వడ్డీ కట్టాల్సిందేది అయిపోయింది. 15 రోజులు దాటింది. ఆ వడ్డీని కూడా లెక్క కట్టి ఎంతైందో చెప్పు. 3,500. ఏంది మైదా? ఏంద్రా? కాదు మా, గీత ఇప్పుడు ఈ ఇంటి కోడలు తీసుకున్న డబ్బు కూడా వడ్డీ అడుగుతాడు. లక్కమ్మ మన దేశం పోయి ఆ లోన్ తీసుకొస్తానంటున్నాడు. ఏమంటావు? 10,000 వస్తుందంటే వద్దంటావా? పైగా వీళ్ళ మేనత్త వడ్డీ కట్టకుండా ఉండదు. పోయి తీసుకొచ్చి నా చేతిలో పెట్టమను. ఆ 10,000 వడ్డీకి తిప్పుతా. వడ్డీ లేని అప్పే కదా వస్తుండది. ఆ 10,000 వీళ్ళ మేనత్తను కట్టుకోమను బ్యాంకులో. అమ్మా
ఈ రోజే డబ్బులు రావమ్మా. అప్లికేషన్ పెట్టుకుంటే అవన్నీ పరిశీలించి కరెక్ట్ గా ఉంటే 10,000 ఇస్తారు. బ్యాంకులో నువ్వు కూడా పని చేస్తుండవు కదరా, అన్ని కరెక్ట్ గా ఉండేలా చేసేయి. సరేమ్మా, చూస్తాను. సరే అంది కదా, మరి బయలుదేరు. అన్నో 10,000 రూపాయలు లోన్ అంటే అది కేవలం ఆడపిల్లలకేనా? 30 ఏళ్ళ నిండని అబ్బాయిలకి ఏం లేదా? రే, ఈ పథకం వేర్రా. నాకు కూడా ఏదో పథకం ఉంటుంది చూడనా. వీళ్ళు పథకం అంటున్నారంటే పథకమా ప్లానా? అది గవర్నమెంట్ ప్లాను, మా ప్లాన్ ఉండదేడా. రే, పథకాలు ఏమి లేవనుకుంటా. అలా ఉంటే చూడనా, నేను కూడా డబ్బులు తెచ్చే అమ్మ మాదిరిగా వడ్డీకి తిప్పుతా. అమ్మ నా ఖర్చులు కూడా డబ్బులు ఇట్లా. ఏంద్రా లక్కను తీసుకొని సినిమాకి పోయేస్తానని పోయినావు, అప్పుడే వచ్చేసినారు. ఏం టికెట్లు దొరకలేదా? ఏమైందిరా? నా కర్మ లేక లేక ఒక అబద్ధం చెప్పి దీన్ని తీసుకొని సినిమా చూపిద్దామని పోతే అక్కడేమైందో తెలిసిన. సినిమా మొదలైనాక ఏడుపు సీన్ వచ్చినా కామెడీ సీన్ వచ్చినా ఇది వెంటనే నోట్లో ఏలు పెట్టుకుని సీన్ అయిపోయినంత వరకు ఏలు వేస్తానే ఉంటది. దాంతో థియేటర్ అంతా అల్లకల్లోలం అయిపోయినది. నా పక్క సీట్ లో ఒక 70 ఏళ్ల ముసలోడు ఉన్నాడు. వాడైతే గుండు పట్టుకుని అక్కడే పడిపోయినాడు. మర్డర్ కేసు పెడతామని జనాలు ఎంట పడేసరికి మేము పారిపోయి వస్తుంటే అప్పుడు కూడా అక్కడి నుంచి రాట్లా. జనాలంతా కొట్టేదానికి వచ్చేసరికి ఆ భయంతో ఇది ఇంకో ఏలేసింది. ఒక్కడు కూడా థియేటర్లో లేడు, అందరూ పారిపోయినారు. థియేటర్ మొత్తం ఖాళీ చేసినామని థియేటర్ వాళ్ళు ఎంట పడేసరికి దీన్ని పట్టుకొని ఎట్టకొట్టు పారిపోయి వచ్చిన. ఈ ఏల గోళేంద్ర స్వామి, నాకు డౌట్, నువ్వు ప్రేమించే టైంలోనే ఈ ఏల గురించి తెలుసా లేదా నీకు? తెలుసు నాయనా. ఒకరోజు ఏలేసే చూసే నన్ను చూసే ఏలేసింది అనుకుని ముచ్చట పడిపోయినా. అప్పుడు బానే ఉంటుంది సరదాగా. ఇప్పుడు తీరుతుంది. మోహన్ చూడు, 100 మందిని మట చేసి ఏమి తెలియని అమాయకురాలాగా ఎట్టు పెట్టిందో. కర్మ కర్మ. ఎరా పెండ్లానికి బ్యాంకులో వడ్డీ లేని లోన్ ఇప్పిస్తానని చెప్పి నిమ్మలంగా తీసుకుపోయిండావా? ఏమే లెక్క? ఆడు చెప్పిండాడంటే నీకంత ధైర్యం యాడ్ నుంచి వచ్చుండదే. అంత సావాస దోషం. ఆ సాంబారి ఇంటికి వచ్చిన కాడి నుంచి నీ పెద్ద కోడలు కూడా కొంచెం కొమ్ములు ముడిచి నీలే. మోలిస్తే కొమ్ములు ఇరిచి పొయ్యిలో పెట్టేను. మన ఇంట్లో కట్టెల పొయ్యి ఆడుండదు కనుక గ్యాస్ పొయ్యే కదా. సాంబార్ కూడా నిన్ను చూసుకునే రెచ్చిపోతా ఉంటది. ఈ మాట మాత్రం కరెక్ట్. ఈయనే దానికి సపోర్టు. ఏమే లెక్క? ఆ సాంబార్ తో చేరి రాజకీయాలు చేసి అది చెప్పిన మాటలు విన్నావంటే తోలు తీసేస్తాను. ఏమనుకుంటున్నావు? ఏలేసావుంటే చూడు. మీరు పోయేటప్పుడు బాలాజీ కూడా మీతో పాటు వచ్చిండాడు కదా, ఆడాడే. మా వాడు ఎవరో ఫ్రెండ్ కలిసి వస్తాను పోయినాడమ్మా. ఏ ఫ్రెండ్ ని? ఏమోనమ్మా తెలీదు. నో, ఆడుకో తూరు ఫోన్ చెయ్యి. ఆడి దగ్గర ఫోన్ ఆడుండదు. ఆడిగాళ్ళు అక్కడ మన దగ్గర పెట్టేసుకున్నాం కదా. కదా చచ్చిపోతాను చెప్తా ఉండ. నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. పూరి ఎక్కడున్నావు? పూరి ఓం తచ్చయ్యారా వృణీమహేగా. ఏంది ఇంకా రాలేదు? అత్త నేను చూసి వస్తా.
ఏంటమ్మా ఇంతసేపు? రామ్మా, సరే కూర్చో. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓమనారాయణాయ నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं. श्रीगुरुभ्यो नमः. गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः. गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. दीपं ज्योति परब्रह्मणे नमः. ओम श्रीमन्महागणाधिपतये नमः. ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं. ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं. स्वाहा स्वाहा. కాస్త తలనొప్పిగా ఉందట బాబు. అయ్యో పాపం, టాబ్లెట్స్ ఏమైనా ఇవ్వపోయారా ఆంటీ? పూజ అయిపోయిన తర్వాత తెప్పించిస్తాం బాబు. ఓం రుద్రాయ నమః. స్వాహా స్వాహా. ఓం రుద్రాయ ఇదం నమః. అరే, నువ్వు వచ్చావు బాలాజీ? అవును. మరి మాతో పాటే వచ్చి ఉండొచ్చు కదా. అంటే నాకు కూడా ఏ దోషాలు ఉన్నాయంట, ఆ పూజ చేయించుకోవడానికి వచ్చిన ఇందాక అయినదే. అవునా? ఇది మంచి గుడి బాబు, మంచి జరుగుతుందిలే. అమ్మా, ఈ శుభ సందర్భంలో నీకు సేమియా పాయసం చేసి పెడతాను. వండు వండు. దిగబడ్డారు. చెల్లాయ్, ఎంటర్ ది డ్రాగన్. మళ్ళీ 60 క్యాసెట్ మొదలవుతుంది చూడు. రండి రండి రండి. ఏంది అక్కడ పూజలన్నీ బాగా జరిగిండాయా? ఏందట్ట చూస్తాండారు? అడిగేది మిమ్మల్ని. ఏదో దోషాలుండాయి, తొలగిపోవాలని పూజలకి పోయిండారు. ఖచ్చితంగా ఆ దోషాలన్నీ తొలగిపోయే ఉంటాయి. నాకు బాగా తెలుస్తుందిలే. మీ అమ్మ అపరిచితురాలా? వెళ్ళేటప్పుడు ఒకలా ఉంది, వచ్చేటప్పుడు ఇంకోలా ఉంది. నువ్వు మా అమ్మ గురించి ఎక్కువ మాట్లాడబాక. అమ్మ గురించి అంటే చాలు వెంటనే రోషం పుడుచుకొచ్చేస్తుంది. బాగా జరిగిందమ్మా. వెళ్లేటప్పుడు మిమ్మల్ని పిలిచాం, మీరేమో రామని చెప్పేశారు. తిరిగొచ్చాకైనా బాగా జరిగిందా అని అడిగారు. చాలా సంతోషం. అసలు ఇది మేము ఎదురు చూడలేదు. మీరేదో దోషానికి పూజ చేసేదానికి పోతా ఉండారు. అట్లాంటప్పుడు మేం కూడా వచ్చినామనుకో, ఆ దోషాలు పోతా పోతా మమ్మల్ని అంటుకుంటాయేమోనని మాకు భయం కదా. మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా. అందుకే మేము రాలా. మా దోషాలేవి మీకు అంటించంలేండి. మేము మీరు అవునన్నా కాదన్నా వియ్యంకులనే మర్యాదతోటే మిమ్మల్ని పిలిచాం. మీరు బాగా మర్యాద చేశారు మాకు. మర్యాదలనేవి సందర్భాన్ని బట్టి మనుషుల్ని బట్టి మారిపోతూ ఉంటాయి. మీరైతే అసలు మాకు ఏమాత్రం అర్థం కావట్లేదు. సర్లేండి. సెల్వి, ప్రసాదాలు తెచ్చావు కదా, ఆ ప్రసాదాలైనా పెట్టు. ప్రసాదాలా? ఆ దోషం పూజ చేయించిన ప్రసాదాలు ఎవరు తింటారు? మాకొద్దు. అదేదో మీరే తినేయండి. అనుకున్నాను, దోషం పేరుతోటి మా చేత్తో ఏమీ తీసుకోరని చెప్పి. ఇవేవి మేం వండిన ప్రసాదాలు కావులేండి, ఆలయ ప్రసాదాలు. మరి ఆ మొక్క ముందే చెప్పవే. ప్రసాదం మొత్తం ఇటివ్వు. దేవుడి ప్రసాదం కాదనకూడదు. ఒరే ఏక, ఒకటి నీకు ఒకటి నాకు తీసుకో. మనలో మనమాట. ఇందాక మా అన్న అన్నాడు, పిండ్లికేమైనా అవసరమైతే వడ్డీకి డబ్బులు ఇస్తామని చెప్పి. ఇప్పటికే 2 లక్షలు మీ కూతురికివ్వాలా? దాంతో పాటు ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే పూరి పెండ్లి కడగండి. నేనేం ఊరికే ఇవ్వను, వడ్డీకే ఇస్తా. వడ్డీ కరెక్ట్ గా కట్టియాలా? మీ దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకునే అవసరం రాకూడదనే కోరుకుంటున్నా. ఏడుకొండవాడా, అంతా నువ్వే చూసుకోవాలా. అత్తా, ఏంటత్తా నవ్వుతూ నేనంత ప్రేమగా అత్తా అని పిలిస్తే కూడా మీరు గురుగా చూస్తున్నారు? ఏంది నీ గోలా? మీతో మాట్లాడడానికి వచ్చాను.
మాట్లాడేదానికి ఇదా సమయం? అయినా నువ్వు నాతో మాట్లాడేదేంది? అంటే పగలంతా మీరు మా మీద, మా అమ్మ అప్ప మీద రుసరుసలాడ్డానికి, కోపతాపాలు చూపించడానికి, గొడవ పడ్డానికి, వడ్డీ లెక్కలు చూసుకోవడానికి, అప్పులివ్వడానికే సరిపోతుంది. మాట్లాడే గ్యాప్ ఎక్కడా? పైగా మీరు నేను మాట్లాడుకోవాల్సినవి అసలు దానికి అవకాశమే దొరకడం లేదు. అందుకే ఈ టైంకొచ్చాను. ఏంది, ఉండే ప్రశాంతతను కూడా చెడగొడ్డానికా? లేదు, ఈ ఇల్లు ఇంకా సంతోషంగా ఉండడానికి, మీరు ప్రశాంతంగా ఉండడానికి మీతో మాట్లాడడానికి వచ్చాను. ప్రశాంతత ఎప్పుడైతే నువ్వు అడుగు పెట్టిండావో అదంతా అప్పుడే తుఫాను కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయిండ్లా. ఇంకేడ ప్రశాంతత? అత్తా, మీరు అర్థం చేసుకోకపోవడం మూలానే ఇవన్నీ వస్తున్నాయి. అర్థం చేసుకున్నారనుకో అన్నీ బానే ఉంటాయి. ఏంది అర్థం చేసుకునేది? నిన్ను ఏంది అర్థం చేసుకునేది? ఇప్పుడు నన్ను అర్థం చేసుకునేది కాదు, నేను చెప్పే విషయం అర్థం చేసుకోవాలి. ఏంది నువ్వు చెప్పేది? నేనేడిది? మీరు వినాలి, తప్పదు. నేనెందుకు వినాలే నీ మాట? హ! ప్రశాంతంగా పడుకొని. అత్తా, ఇప్పుడే మీరు ఒంటరిగా ఉంటారు. ఈ విషయం గురించి ఆలోచించడానికి నిద్ర టైమే కరెక్ట్. అందుకనే వచ్చాను. అసలు ఏందమ్మీ నీ బాధ? లక్కమాంబ అక్కకి తిరుపతి బావకి పెళ్ళయి సంవత్సరం కావస్తోంది. అయితే ఏంది? సంవత్సరం అయినా వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో కొడుకు కోడలుగానే ఉన్నారు తప్ప భార్యాభర్తలుగా అవ్వలేదు. మీరేమో వాళ్ల ముహూర్తానికి, మీకు రావాల్సిన బకాయికి అడ్డు పెట్టి ఆపేశారు. లక్కమాంబక్క తన అమాయకత్వంతో బావని దూరం పెట్టి బ్రతుకుతోంది. ఆహా, ఇప్పుడు నువ్వు చేరిండావు కదా, దానికి బాగా నూరిపోస్తావా ఏంది? నూరిపోయి దాంతో దాని మొగుడుతో ఒట్టేయించిండా. అది చచ్చినా ఒట్టు తీసి గట్టున పెట్టి ఆణ్ణి దగ్గరికి జారనీయుదో. అక్క అమాయకత్వాన్ని మీరు ఆసరాగా తీసుకుని వాళ్ల జీవితాలు పాడు చేస్తున్నారు. ప్లీజ్ అత్తా, వద్దు. బావ కూడా సంతోషంగా లేడు. మీరిద్దరూ పెద్ద మనసు చేసుకుని వాళ్ళని ఆశీర్వదించి వాళ్ల తొలిరేయికి ముహూర్తం పెట్టారంటే సంవత్సరం తిరిగేలోపు బుల్లి పాపనో బుల్లి బాబునో మీకిచ్చి మిమ్మల్ని నానమ్మని చేస్తారు. మీరు సంతోషంగా ఉండొచ్చు, ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఓహో, ఇప్పుడు నువ్వు ఈ రాజకార్యాలన్నీ భుజాన్ని ఎత్తుకొని ఎలగబెట్టాలని చూస్తుండావా? బాలాజీ, రేయ్ ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? మారిపోయినదన్నా, పూరి మారిపోయినది. ఏమైందిరా? రే, నీ ఇష్టానికి నువ్వు ఏదేదో ఊహించుకొని ఏదేదో అనుకుంటున్నావు. ఆ పిల్ల మంచి పిల్లరా. ఆ పిల్ల అట్ట మారిపోయే మనిషి కాదు. నువ్వే ఈ మధ్య ఎక్కువ ఆలోచించి భయపడి ఏదేదో చేస్తున్నావురా. నువ్వు కొంచెం స్థిమితంగా ఉండరా. ఎట్ట ఉండమంటావన్నా? ఎట్ట ఉండమంటావు? పూరి అప్పట్లో లేదన్నా. అరవింద్ గంట చేసుకోవడానికి సిద్ధపడిపోయింది. అందుకే ఇదంతా చేస్తా ఉంది. రే, బుద్ధుందా నీకు? నువ్వు ఆ గుడి కాడికి కూడా పోయి పూరిని లాక్కెళ్ళాలని చూసినావంట కదా, నోరు నొక్కేసినావంట. ఆ పిల్ల ఊపిరాడక చచ్చుంటే ఏమయ్యేది? ఇందుకోసమే నా పిల్లని నువ్వు ప్రేమించింది. ఎవరికి తెలియకుండా ఆ పిల్ల మెళ్ళ తాళి కట్టింది. ఇంకేడుందనా? ఇంకేడుందని పసుపుతాడు తీసి పడేసినది కదా. ఏంట్రా నువ్వు అనేది? తీసి పడేసిందా? అవునన్నా, నన్ను వద్దనేసుకుందే. అందుకే తీసి పడేసినదే. పూరి అటని పని చేయదురా. ఊరికే పిచ్చి పిచ్చిగా వాగమాక. లేదురా పెద్దడా, పసుపుతాడు కూడా నా దగ్గరే ఉందన్నా. చూడు. ఏందిరా, పసుపు తాడు ఎలా తీసిందిరా? లేదురా, నువ్వేదో తప్పుగా మాట్లాడుతుండవు. నేను వద్దు వద్దు అంటా ఉన్నా దోశలన్నీ పోవాలని చెప్పి నా కొడుకుతో కూర్చుని పూజలు గట్రా చేసిందే. పూజ అయిపోయినాక కోనెట్లో ములిగి వేసేటప్పుడు నేను కట్టిన పసుపుతాడు పూరి మెళ్ళ నుంచి బయటకు వచ్చేసినది. ఒంటి మీద సోయ కూడా లేకుండా ఉన్నదన్నా. మెళ్ళ ఉన్న పసుపుతాడు బయటకు వచ్చేసిందని కూడా తెలియలా. నేను అనుకుంటా నా పిల్లకి పట్టిన దోషం. ఈ తాలి బయటకు వచ్చేసిందే, అది తొలగిపోయినది. అరే పెద్దోడా, ఇది బయటకు వచ్చింది నేను చచ్చినట్టు కదా. బాలాజీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడు నాకరా.
కోనేట్లో మునిగేటప్పుడు నీళ్ళలోంచి బయటకు వచ్చేసి ఉంటదిరా. ఇదో పెద్ద విషయమా? అవునరా, పెద్ద విషయమే. తిరిగి మళ్ళీ పసుపు తడి తీసిపోయి కనీసం చూసుకోవడం కూడా లేదని నిలదీస్తే దానికి కూడా నేనే కారణమని నన్నే తిడతా ఉండదురా. అయినా కూడా దాన్ని వదులుకోలేక ఈ పసుపు తడి మెల్ల కడతానంటే కట్టించుకోను అంటుందా. వాడేం చేసినాడా? ఏం చేశాడా? పూరిని బలవంతంగా ఇంటి వెనక పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. పైగా మాట్లాడేది కూడా అత్తగారి పక్కనే మాట్లాడాడు. ఆవిడ చెవిన పడిందో ఏంటో చూడ్డానికొచ్చింది. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. ఓడెందుకు ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నాడా? ఏమా అసలు ఈ టైంలో నువ్వెందుకు పోయినావా? అయ్యో, నువ్వు ఏడిస్తే ఎట్ట చెప్పమా. అసలు నిన్నెందుకు ఈ టైంలో మాట్లాడడానికి పిలిచినాడోడా? ఆయన ఓడు పిలిస్తే నువ్వు ఓడమేనా? వద్దంటే వెంటాడమే తమ్ముడు. మాట్లాడాలి రమ్మన్నాడు. తీరా వెళ్ళిన తర్వాత నానా గొడవ చేశాడు. ఏమైందే? ఈరోజు గుళ్ళో పూజ చేసేటప్పుడు పసుపు తాడు నీళ్లలో కొట్టుకెళ్లిపోయింది. ఏంది నువ్వనేదా? అవును, ఆ పసుపు తాడు బాలాజీ చేతికి చిక్కింది. దాన్ని మళ్ళీ నా మెళ్ళో కడతానని పట్టుబట్టాడు. నేను వద్దని చెప్పాను. ఎందుకు వద్దన్నావు? ఎన్నిసార్లు కట్టించుకోవాలి? ఆల్రెడీ వద్దంటున్నా బలవంతంగా నా మెళ్ళ తాళి కట్టాడు. ఎప్పుడు ఇంకొకసారి కడతాడు. మళ్ళీ అమ్మ అప్ప వాళ్ళందరికీ తెలిసి ఒప్పించి మా పెళ్ళంటూ జరిగితే మళ్ళీ ఇంకొకసారి కడతాడు. నేను మనిషినా పశువునా? పలుపు తాడు కట్టినట్టు అన్నన్ని సార్లు కట్టడానికి నాకు మనసుంటుందా? అన్ని అతని ఇష్టంతోనే జరగాల. కానీ ఓడు కట్టింది పసుపు తాడు కదమ్మా. ఓడికి బాధ ఉంటది కదా. నా బాధ ఎవరు అర్థం చేసుకోరా? నాకు సంతోషంగా పెళ్లి చేసుకోవాలి. అమ్మ అప్ప ఒప్పందంతో పెళ్లి చేసుకుని వాళ్ళ ఆశీర్వాదం ఆమోదంతో పెళ్లి చేసుకోవాలి అని నాకు ఉంటుంది. ఆ రోజు వద్దంటున్నా దేవుడి గుళ్ళో పసుపు తాడు కట్టాడు. ఇప్పుడు అదే గుళ్ళో నాకు తెలియకుండానే నా మెళ్ళో నుంచి జారిపోయింది. ఇదంతా దేవుడే చేశాడు అనుకుంటున్నాను. మీరంతా అనుకోవచ్చు, మెళ్ళో పసుపు తాడు తీసేసి మళ్ళీ కట్టించుకోలేదేంటి పిల్ల అని. నాకు పసుపు తాడు కట్టిన విషయం నాకు బాలాజీకి తప్ప ఎవరికి తెలుసు? మళ్ళీ ఇప్పుడొచ్చి కడతాను అంటున్నాడు. నాకు బాధ ఉండదా? సరే, నా సంగతి పక్కన పెట్టేసే. మా అమ్మ అప్ప సంగతి ఏంటి? కనీసం బాలాజీ నా మెళ్ళ పసుపు తాడు కట్టిన విషయం తెలియకుండా ఉన్నా వాళ్ళని ఎలాగోలా ఒప్పించి పెళ్లి మండపంలో వాళ్ళ ఆశీర్వాదంతో పెళ్లి జరిగినా కనీసం కొంచెమైనా తృప్తి పడుతుంది. స్వామి, నువ్వీ మధ్య నన్ను మరి చిన్న చూపు చూస్తా ఉండవు. నేను నీకేం తక్కువ చేసిండానని క్రమం తప్పుకోకుండా రోజు పూజలు పునస్కారాలు చేస్తానే ఉండానే, అగరత్తులు వెలిగిస్తానే ఉండానే, కొబ్బరికాయ పెడుతూనే ఉండాను, కర్పూర హారతి కూడా ఇస్తూనే ఉండాను. రోజు నిన్ను తలుచుకుంటూ ఉండాలని నా ముగ్గురు కొడుకులకు కూడా నీ పేరే పెట్టుకున్నాను, తిరుపతి, గోవిందం, బాలాజీ అని. నా కొడుకుల పేరు మార్చే అవకాశం ఉండుంటే 7 కొండలు అని పెట్టుంటా. అయినా నీకు నా మీద కొంచెం కూడా జాలేదు. చూసినావే, మీ అత్త దేవుడితో ఏం మాట్లాడుతోందో? దేవుని కూడా దబాయిస్తుంది. ఈవిడ గారు రోజు అగరొత్తులు పెడతారంట, కొబ్బరికాయ కొడతారంట, హారతులు ఇస్తారంట. ఏంటి? ఆ అగరొత్తి వెలిగించినంతసేపు కూడా వెలగదు, గబక్కున ఆర్పేస్తుంది. ఆ హారతి కర్పూరం మొత్తం వెలిగేలోపు ఎంత టెక్నిక్ గా కర్పూరం ఆర్పేస్తుందో. అబ్బబ్బబ్బబ్బా! కొబ్బరికాయ కూడా కొట్టకుండా ఉన్న నీళ్లు తాగేసి అని చెప్పే మనిషి రోజు 1000 రూపాయలు ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నట్టు ఏం చెప్తుందో చూడు. నాకు తెలుసు సామి, నువ్వు అలంకార ప్రియుడివి. రోజు నీకు దండిగా పూలు తెచ్చి అలంకరించాలని అందరూ అంటుంటారు. కాని నేను పూలు అలంకరిస్తేనేనా నీ అందం, నీ మాత్యం? నీ యొక్క తిరునామాలు చాలు సామి నీ అందానికి. నీ అభయహస్తం చాలదా నీ మాత్యానికి? కానీ మధ్య అప్పులోళ్ళు ఇంటేపుకు రాకుండా చిన్న చూపు చూస్తుండవు.
ఏంది ఇదంతా? కనకరత్నం గారు, అమ్మ కనకరత్నం గారు, వస్తున్నా వస్తున్నా. చెప్తున్నాను కదా, అదేదో వేరే కాలు. వదిలేసే బాలాజీ, ముందు నా మెళ్ళ పసుపుతాడు కట్టు. ఫోన్ లో ఎవరు అని అడుగుతా ఉండా. ఆ నా కొడుకు ఫోన్ చేస్తా ఉండడా? అసలు దీనికి సంబంధం లేకుండా అతను ఎందుకు చెత్త తిడతావు? నా కొడుకు. నీకు ఫోన్ ఉంటేనే కదా ఫోన్ చేస్తాడు. ఫోన్ పగలగొట్టు. ఏంటి? ఫోన్ పగలగొట్టు. ఫోన్ పగలగొట్టడం ఏంటి? నీకున్న పిచ్చా? ఏయ్! నువ్వెవరితోనే ఫోన్ మాట్లాడాలి? నాకే ఫోన్ లేదు, నువ్వెవరితో మాట్లాడాలంటా ఉండా? నీకు ఫోన్ అవసరం లేదు కదా? ఫోన్ ఉంటేనే కదా ఫోన్ చేస్తాడు. పగలగొట్టు, పగలగొట్టు. బాలాజీ ప్లీజ్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏయ్! నేనంటే ఇష్టం ఉండి ఆ అరవింద్ గారి మీద ఎలాంటి అభిప్రాయం లేదనుకుంటే వెంటనే ఫోన్ పగలగొట్టు. ఫోన్ పగలగొట్టు పూరి.